Second Roman. Simplify the following. First one. 8 into 3 minus 13 minus 7. Second. Simplify the following. First one. 8 into 3 minus 13 minus 7. Answer. 8 into 3 minus 13 minus 7. దీన్ని ఏమంటారమ్మా? విన్కులం. is equal to 8 into 3 minus 13 minus 7. 1లోంచి ఒకటి అప్పు తెచ్చుకున్నాం. అప్పు అనగా 10. 10లోంచి 7 తీసేసాం. ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 3 6. ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఏమి ఉండదుగా, ఇది కొట్టేయండి. ఆన్సర్ ఎంత? 6. ఈ 6 ఈ రెండింటిని చేస్తే ఎంత వచ్చింది? 6. ఈ 6ని ఇక్కడ రాయండి. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ 8 3s 24 మైనస్ 6. ఈ రెండింటిని ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ 24 మైనస్ 6. ఇక్కడ నుంచి ఎంత అప్పు తెచ్చాం? ఒకటి అప్పు తెచ్చాం. ఒకటి అనగా 10. 10లోంచి 6 తీస్తే 4. 4 4 8. ఇక్కడ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఈ 1 ఇక్కడ రాయండి. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 18. సెకండ్ క్వశ్చన్. 12 minus 14 minus 8 plus 7 minus 15. రాయండమ్మా. 12 minus 14 minus 8 plus 7 కర్లీ బ్రాకెట్ పెట్టండి అమ్మా. మైనస్ 15. ఆన్సర్ రాయండి. 12 minus 14 minus 8 plus 7 కర్లీ బ్రాకెట్ మైనస్ 15. ఈ రెండింటికి విన్కులం రాయండి. విన్కులం ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 14 మైనస్ 8. 14 మైనస్ 8 సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చాం. అప్పు అనగా 10. 10లోంచి 8 తీసేస్తే 2. 2 4 6. ఇక్కడ ఏమీ లేదు. ఈ 6ని మనం ఇక్కడ రాస్తున్నాం. 6 ప్లస్ 7 కర్లీ బ్రాకెట్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 7 మైనస్ అటు పక్కకి వెళ్ళిపోద్ది. మైనస్ 6 కర్లీ బ్రాకెట్ మైనస్ 15 మైనస్ 15.
కర్లీ బ్రాకెట్. ట్వెల్వ్ సెవెన్ ఎడిషన్ చేయండి. 7 8 9 1 19. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది? 19 మైనస్ 6 కర్లీ బ్రాకెట్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 19 6. 19లోంచి 6 తీసేయండి. సబ్ట్రాక్షన్ చేయండి అమ్మా. 9లోంచి 6 తీస్తే 3. 1కు 1 ఎంత మిగిలింది? 13. 13 మైనస్ 15. సబ్ట్రాక్షన్ చేయండి ఈ రెండింటిని. సబ్ట్రాక్షన్ మైనస్ 15 13. సబ్ట్రాక్షన్ చేయండి. 13 5లోంచి 3 తీసేస్తే 2. మైనస్ ఎక్కువగా ఉంది, ఇది ప్లస్ కదా. దీన్ని ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేసాం. 1లో 1 పోతే 0 అంటే మనకు మైనస్ 15 ఎక్కువగా ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? -2 ఆన్సర్. థర్డ్ది 16 మైనస్ 4 ప్లస్ 18 డివైడెడ్ బై 6 మైనస్ 7 మైనస్ 5 ఇంటూ 5. అర్థమైందమ్మా? సింపుల్ బ్రాకెట్ పెట్టండి. రాయండమ్మా థర్డ్ది. 16 మైనస్ 4 ప్లస్ 18 divided by 6 minus 7 minus 5. సింపుల్ బ్రాకెట్ పెట్టండి అమ్మా. ఇంటూ 5 అమ్మ. ఇది ఆన్సర్ రాయండి. -16 minus 4 plus 18 divided by 6 minus 7 minus 5 into 5. వినుక్కులం. is equal to 16 minus 4 plus 18 divided by 6 minus 7లోంచి 5 తీసేయండి. 2 సబ్ట్రాక్షన్ చేయండి. సింపుల్ బ్రాకెట్ పెట్టండి. ఇంటూ 5. ఈ రెండింటిని డివిజన్ చేయాలి. ఇక్కడ రాయండి. డివిజన్
is equal to 16 minus 4 plus 18 divided by 6. డివిజన్ చేయాలి. చేయండి అమ్మా డివిజన్. 18 6 6 3s are 18. 18 కొట్టుకుపోతే 0. ఈ 3ని తీసుకోవాలి మనం. ఈ రెండింటి బదులు 3 వచ్చింది ఇక్కడ. అర్థమవుతుందమ్మా? 3 minus 2 into 5. Simple bracket. Simple bracket is equal to 16 minus 4 plus 3 7 minus 2 bracket into 5 is equal to 16 minus 7లోంచి 2 తీసేస్తే 5 into 5 మల్టిప్లికేషన్. multiplication is equal to 16 minus 5 5s are 25. 5 5s are 25. Subtraction. Subtraction. 25 అయ్యింది. మైనస్ 25 కదా. ఇక్కడ 16 ప్లస్ 16. ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చాం. అప్పు అనగా 10. 10లో నుంచి 6 తీసేయి. ఎంత మిగులుతుంది? 10లో నుంచి 6 తీసేస్తే 4. 4ను 5 9. అర్థమైందమ్మా? ఎడిషన్ చేసుకోవాలి. తీసిన దాన్ని మళ్ళీ 5 పెట్టి ఎడిషన్ చేయాలి. చేస్తే 9 వచ్చింది. 10 ఫింగర్స్ తీయండి. 6 ఫింగర్స్ మూసేయండి. ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. 4ని ఈ 5 ఎంత? 9. ఒకటి వెళ్ళిపోయింది. ఇందులో ఒకటే మిగిలింది కదా. 1 వెళ్ళిపోయింది. 1 మిగిలింది. 1 కొట్టుకుపోతే ఏమీ లేదు. ఏది ఎక్కువగా ఉంది? మైనస్ ఎక్కువగా ఉంది. ఇక్కడ మైనస్ గుర్తు రాయండి. ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఎంతమ్మా? ఈజ్ ఈక్వల్ టు -9. ఆన్సర్ ఎంతమ్మా? -9. ఈ లైన్ కిందకి రాశాను. ఇక్కడ రాయాలి. ఇది అడ్డం వస్తుందని చెప్పేసి ఇక్కడ రాశాను. చక్కగా తప్పు లేకుండా రాసుకోండి అమ్మా. సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ 4th లెక్క రాసుకోండి అమ్మా. 6 of 145 divided by 3 plus 2 bracket curly bracket divided by 2 minus 4 of
20. 4 of 20. Answer 6 of curly bracket 145 divided by 3 plus 2 bracket curly bracket beginning and divided by 2 minus 4 of 20. ఈ లెక్క ఎలా చేయాలో చూడండి అమ్మా. సింపుల్ బ్రాకెట్ is equal to 6 of 145 divided by 3 plus 2 5 curly bracket divided by 2 minus 4 of 20 of ఇలా చేయండి అమ్మా. 145ని 6 పెట్టి మల్టిప్లికేషన్ చెయ్యాలి. 145 6 మల్టిప్లికేషన్ చేయండి. 6 5s are 30. 6 4s are 24. 24 3 27. 6 1s are 6. 6 2 8. 870 వచ్చింది. ఇక్కడ రాయండి. ఈజ్ ఈక్వల్ టు 870 డివైడెడ్ బై ఈ రెండింటిని చేస్తే ఎంత వచ్చింది? 870 వచ్చింది. డివైడెడ్ బై 5 కర్లీ బ్రాకెట్ divided by 2 minus 20 మళ్ళీ ఇక్కడ రాయండి. 20 4 మల్టిప్లికేషన్ చేయి. 4 zeros are 0. 4 2s are 8. 80 వచ్చింది. ఈ రెండింటిని చేస్తే ఎంత వచ్చిందమ్మా? ఈ రెండింటిని 80 వచ్చింది. 80 కర్లీ బ్రాకెట్ division ని డివిజన్ చేయాలి. 870 5 ఈ 5 పెట్టి డివిజన్ చేయాలి.
5 1s 5. 8లోంచి 5 తీసేస్తే 3. 37. 5 7s 35. 7లోంచి 5 తీస్తే 2. 0. 5 4s 20. 0. ఇట్లా డివిజన్ చేయాలి. వచ్చిన దాన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 174 వచ్చింది. దీన్ని చేస్తే 174 వచ్చింది. 174 డివైడెడ్ బై 2 minus 80. 2 minus 80. Division. 174ని 2 పెట్టి డివిజన్ చేయాలి. మళ్ళీ 174 2. 2 8s 16. 7లోంచి 6 తీస్తే 1. 1 కొట్టుకుపోయింది, ఏమీ లేదు ఇక్కడ. ఈ 4ని దించుకోండి. 2 7s 7 ఇక్కడ వేయండి. 14. 14 కొట్టుకుపోతే 0. ఎంత వచ్చింది? 87 వచ్చింది. ఈ రెండింటిని డివిజన్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 87 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 87 మైనస్ 80. ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. Subtraction. Is equal 87లోంచి 80 తీసేస్తే ఎంత? 7. ఎంత మిగిలిందమ్మా? 7. ఆన్సర్ ఎంత? 7. రాయండి, ఇలాగ చేయండి.